జర్నలిస్టుల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. వారికి ధర్నా చేసే హక్కు లేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో 26,000 అక్రిడేషన్ కార్డులు ఇచ్చినట్లు గుర్తు చేశారు. వారి సంక్షేమం కోసం 100 కోట్ల నిధులు ఇచ్చామన్నారు. డెస్కుల్లో పనిచేసే జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు ఇవ్వబోమని రేవంత్ రెడ్డి అంటున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియా, యూట్యూబ్ జర్నలిస్టులను టెర్రరిస్టులుగా పోల్చడం దారుణమన్నారు. జర్నలిస్టుల పోరాటానికి బీఆర్ఎస్ పూర్తి మద్దతు తెలుపుతుందని, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో జర్నలిస్టుల తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన పేర్కొన్నారు. అని చెప్పి పక్కకు పెట్టి 2,360 కోట్ల రూపాయల మీదనే బోనస్ ఇచ్చాడు. బోనస్ ఏమో వాటా పెంచినట్టు చూపిస్తాడు, అసలు పర్సెంటేజ్ ఏమో తగ్గిస్తాడు. అంటే నువ్వు మొత్తం వచ్చిన లాభాల మీద బోనస్ ఇస్తావా, సగానికి సగం తగ్గించి ఆ సగం మీద నేను ఇంత శాతం ఇచ్చినమని బోగస్ మాటలు మాట్లాడతావా నేను అడుగుతా ఉన్నా. మొత్తంగా ఈ రోజు సింగరేణి ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతా ఉంది. దీని మీద బీఆర్ఎస్ పార్టీ రేపు ప్రజా పోరాటానికి సిద్ధమైతది. నేను బట్టి గారిని కొడతా ఉన్నా, తక్షణమే మెడికల్ బోర్డు పెట్టి కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి, లేదంటే ఆ కార్మికుల్ని తీసుకొని వచ్చి నీ ఇల్లు ప్రగతి భవన్ ముట్టడిస్తామని చెప్పి కూడా బట్టి విక్రమార్క గారిని నేను హెచ్చరిస్తా ఉన్నా.